ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే వడ పులుసు. ఫస్ట్ మనము వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. క్లీన్గా వాష్ చేసుకున్న మంచెని పప్పు, దీన్ని నీట్గా పేస్ట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. వడని గ్రైండ్ చేసేటప్పుడు మనము తెల్లగడ్డ పప్పుతో పాటు వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయని వేసుకోవచ్చు, లేకపోతే సన్నగా కూడా కట్ చేసుకొని అలానే మనం వడలకు వేసుకోవచ్చు. నేను దీన్ని సన్నగా వేసి వడల్లో కలుపుతాను. తర్వాత వడకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర. వడ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తెల్లగడ్డ, కరివేపాకు, టమోటా. మనం స్మాల్ సైజులో కట్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అరగంట ముందు నానబెట్టుకున్న చింతపండు, జీలకర్ర, మెంతులు, ఉద్దిపప్పు, ఆవాలు. చూడండి, ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకునేసాను. గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు, చిటికెడు సోడా వేసేసి గ్రైండ్ చేసేసేయాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అంతా వేసేసి బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇట్లా బాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు వడ వేసేసుకోవాలి నూనె కాగినాక. చూడండి, నూనె పోసుకున్నాము. ఆయిల్ వేడెక్కాక వడ వేయడం స్టార్ట్ చేయాలి. సో నేను నీట్గా కవర్ని బాగా వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. చూడండి, ఈ సైజులో వడ వేసుకుంటే చాలు. చూడండి, వడని ఇలాగ మనము తిప్పుకుంటూ ఉండాలి, మాడకుండా. ఇది మసాలా వడ. మనం హ్యాపీగా ఇంట్లోనే నానబెట్టుకొని చేసుకుంటే వడలు చాలా వస్తాయి. అదే బయటగా తీసుకుంటే అది అన్హెల్దీ. ఆ తర్వాత 10 రూపీస్కి 3 అనేది తక్కువ కూడా వస్తుంది, క్వాంటిటీ కూడా. సో ఎవరికి సరిపోదు. అదే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇలా చేసుకోవడం వల్ల అన్లిమిటెడ్గా వస్తుంది క్వాంటిటీ అనేది. ఆ తర్వాత బయట యూజ్ చేసే ఆయిల్స్ కూడా హెల్తీగా ఉండదు, వాళ్ళు రిపీటెడ్గా యూజ్ చేస్తారు కాబట్టి. మనమైతే అట్లా కాదు కదా, ఫ్రెష్ ఆయిల్ మనం యూజ్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ని మనం ఆ రోజుకు నెక్స్ట్ డేకు మనం యూజ్ చేసేస్తాము. కాబట్టి మనం హెల్తీ ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తింటేనే మనకి బెస్ట్ అన్నమాట. చూడండి, వడ ఎంత క్రిస్పీగా వచ్చిందో. మనం ఇక్కడ ఫుడ్ కలర్స్ కూడా మనం యూజ్ చేయట్లేదు, నేచురల్ కలర్ అన్నమాట ఇది. సో మనం బాగా నూనెని బాగా వంపేసుకొని ఇలాగా పక్కకు తీసేసుకోవాలి. వడలన్నిటిని కూడా ఇలా బాగా నూనెని బాగా వంపేసుకోవాలి. చూడండి, వడ ప్రిపేర్ అయిపోయింది. మనకి ఎన్ని వడ కావాలో అన్ని మాత్రమే మనము పులుసులో వేసుకోవాలి. అన్నీ వేసేస్తామంటే ఎక్కువ వడపిండి ఉంది కదా అని మొత్తం వేసేస్తే పులుసుకి మొత్తం లాగేస్తుంది. కాబట్టి మనకి ఎన్ని వడలు కావాలో అన్ని మాత్రమే వేసుకున్నాను. ఇందాక మనము బాండల్లో నూనె ఉంది కదా, అది బాగా పక్క దాంట్లోకి తీసేసి కొంచెం వేసుకుని ఆ బాండల్లోనే నేను కూరకు కావాల్సినవన్నీ తిరగబాటు చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ నూనె వేడిలోనే ఉంది కాబట్టి ఉద్దిపప్పు, ఆవాలు, చిటికెడు మెంతులు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు, తెల్లగడ్డ మొత్తం ఒకేసారి వేసేసి ఫ్రై చేసుకుంటాము. ఆల్రెడీ మనం వడలో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెంగా వేసుకోవాలి, లేకపోతే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. పసుపు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా గోల్డెన్ కలర్లో రావాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక టమోటా వేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ప్లేట్ క్లోజ్ చేసి పెట్టేస్తే బాగా కుక్ అయిపోతుంది. అంతలోపల మనం ఈ టాంబరీన్ని బాగా కలిపేసి జ్యూస్లా చేసేసుకుంటాము. చూడండి, టమోటా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే
ఈ చింతపండు పులుసు ఉంది కదా, ఇలా పోసేసుకో. చూడండి, తర్వాత కారం పొడి వేసుకోవాలి. ఎంత కావాలో అంత కారం పొడి వేసుకొని పులుసు బాగా చిక్కబడాక వడలేసి దించేసేయాలి. చూడండి, కూర మొత్తం బాగా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు వడను వేసేసుకోవాలి మనము. సో మనకి ఎన్ని వడలు అయితే కావాలో అన్ని వడలు ఇక్కడ వేసేసుకున్నాము. చూడండి, ఇలాగా పులుసులో ఈ వడ బాగా మునగాలి, అంతే. దించుకునే ముందు కొత్తిమీర పైన ఇలా చల్లేసుకోవాలా నీట్గా. అంతే, స్టవ్ ఆపేసేయాలి. అంతే, సింపుల్, ఎంతో రుచికరమైన వడ కారం పులుసు రెడీ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో మీ ముందర ఉంటాను. మీ లతా శంకర్. థ్యాంక్ యూ.